వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని దివాకరపల్లి వద్ద రిలయన్స్ సిబిజీ ప్లాంట్కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ సంస్థ దేశంలో ఏర్పాటు చేస్తున్న 4 సిబిజీ హబ్లను ఏర్పాటు చేస్తూ ఉండగా వాటిలో ఒకటి ఇది అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 65,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 2.50 లక్షల మంది ఉపాధి జరుగుతుందన్నారు. అలాగే వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఈ ప్లాంట్తో రాకతో నిరుద్యోగుల కష్టాలు తీరనున్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామం సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ చేయడం మంచి పరిణామం అని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం మరోలేనిదని అన్నారు. ఈ కార్యక్రమం కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి శ్రీలక్ష్మి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫ్లేక్ ముందే చేసేస్తున్నారా? ఓకే. సో ఫ్లేక్ హాయిస్టింగ్ జరుగుతుందండి ముందుగా. సో దానికి మీరందరూ మీ చప్పట్ల రూపంలో హర్షించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు, వారికి మనస్ఫూర్తిగా స్వాగతం. గట్టిగా మీ కర్తాల ధ్వనుల మధ్య మన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ హార్టియస్ వెల్కమ్ చెప్తున్నానండి. మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారికి హార్టియస్ వెల్కమ్. అండ్ లంకా దినకర్ గారు 20 పాయింట్స్ ప్రోగ్రామ్ చైర్మన్, 20 సూత్రాల పథకం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారికి హార్టియస్ వెల్కమ్ అండి. రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో, అనంత్తో, అదే విధంగా వేదికమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. వాళ్ళు నన్ను ఒకటే కోరారు, ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతగా ఒక ప్రామిస్ చేశా, 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది. వేదికమైన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి 30 రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది. పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. నేను చెప్పాను, పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ప్రతిరోజు 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా 7:30-8 నైట్ హాల్ట్ వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు. సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు. గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం. అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు, మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువకులు, రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు, దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు. అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కనిగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది.